మార్కాపురం జిల్లాలోని తర్లుపాడు మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయ సునీతతో కలిసి ఎమ్మెల్యే కంతుల నారాయణరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి ఆధ్వర్యంలో 30 లక్షలతో వసతి గృహాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వసతి గృహాల అభివృద్ధికి సరైన నిధులు కేటాయించలేదని విమర్శించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత చదువులు సాధించాలని ఎమ్మెల్యే సూచించారు. 30 లక్షల రూపాయలు ఆస్తులు కేటాయించి బ్రహ్మాండంగా తయారు చేశారు. అంటే నీ మీద ఒకప్పుడు 30 లక్షలు కాదు కదా, 3 లక్షలు కూడా ఖర్చు చేసేదానికి సిద్ధపడినటువంటి ప్రభుత్వాలు పోయినాయి. ఈరోజు మంచి ప్రభుత్వం వచ్చింది, మీ గురించి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం. కాబట్టి మీరు మంచిగా చదువుకోండి, మంచి ఉన్నత స్థానాలకు ఎదగాల, మంచిగా మీరు ఒక ఐఏఎస్, ఐపీఎస్ స్థాయికి కావాలా అని మీకు ఒక ఏం మీకు కలిగి చదువుకోవాలా. బాగా చిన్నప్పుడు హాస్టల్స్ లో చదువుకున్నటువంటి వాళ్ళే ఈరోజు పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఇంట్లో చదువుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు పొజిషన్స్, మంచి పొజిషన్. హాస్టళ్లలో ఉండి చదువుకున్నటువంటి వాళ్ళే మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి మీరు కూడా మీ భవిష్యత్తుకు మంచి మార్గాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ మార్గాన్ని పోయేదానికి మీకు ఏమేం అవసరాలు ఉన్నాయో, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఇవన్నీ